హలో నమస్తే వెల్కమ్ టు అలీ వ్లాగ్స్ 93 మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇగోండి 10 రూపీస్ స్పాంజ్. ఇది 10 రూపీస్ స్పాంజ్తో ఎన్ని యూజెస్ ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్లీజ్ మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయండి స్కిప్ చేయకుండా. ఇగోండి మనం స్పూన్స్ గట్టా ఇట్లా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఇగోండి ఒక పాతది ఏదైనా మనం తెచ్చుకుంటాం కదండి, గ్రాసరీస్ నెల సామాన్లు తెచ్చుకుంటాం కదా, అందులో ఏదైనా ఇలాగా ఉంటాయి కదా డబ్బాలు, అలాంటివి ఒకటి తీసుకోండి. అది తీసుకొని దానికి తగ్గట్టుగా ఈ స్పాంజ్ని ఇలా కట్ చేసుకోండి. దాని సైజుకి తగ్గట్టు కట్ చేసుకోండి. చాక్తోనైనా దేనితోనైనా చక్కగా కట్ చేసుకుంటే ఆ షేప్ వస్తుందండి. ఇగోండి ఇలా కట్ చేసుకున్నాను. దాంట్లో సరిపోయేటట్టు అందులో పెట్టుకోవాలన్నమాట. నేను దానికైతే హోల్స్ పెట్టుకుంటున్నానండి. ఆ స్పూన్స్ అయినా మనం చాక్స్ అయినా అందులో పెట్టుకోవచ్చు. సో దానికి తగ్గట్టు నేను ఇలా లోపల హోల్ చేసుకుంటున్నానండి చాక్ తోటి. అండ్ పైన ఇవి ఉన్నాయి కదండి ఎక్స్ట్రా పార్ట్, అవైతే నేను సిజర్తో కట్ చేసేస్తున్నానండి. సిజర్తో కట్ చేసుకుంటే ఎక్స్ట్రా లేయర్ అంతా పోతుంది ఇలాగా. అండ్ స్పాంజ్ వచ్చేసి అందులో పెట్టేసుకున్నాను. దానికి హోల్స్ పెట్టుకున్నాను కదా, మనకి ఎన్ని కావాలంటే అన్ని హోల్స్ చక్కగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఆ స్పూన్స్ ఉన్నాయి కదా, ఆ స్పూన్స్ ఇలా పెట్టుకొని ఏదైనా గోడకి ఇలాగా డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలాగా మన కిచెన్ స్టవ్ పక్కన గట్టా ఏమైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్, ఇలాగా మనకి డోర్స్ అనేవి పడిపోతూ ఉంటాయి కదండి వెనకాతల, ఇలాగా ఆ గోడ చాలా ఇలా పగిలిపోతూ ఉంటుంది. సో అది పోవడానికి అయితే అండ్ మిగిలిన పార్ట్ ఉంది కదా ఈ స్పాంజ్కి, అందులో ఒక స్పాంజ్ పీస్ అయితే తీసాను, కట్ చేసుకున్నాను. ఆ స్పాంజ్ పీస్ తీసుకొని డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంది కదండి, అదైతే నేను తీసుకున్నానండి. డబుల్ టేప్ ప్లాస్టర్ అది కట్ చేసుకున్నానండి. మనకి ఎంత తీసుకున్న ఆ పీస్కి సరిపడా కట్ చేసుకున్నాను. ఆ పీస్కి సరిపడా కట్ చేసుకొని దానికైతే మనం డబుల్ ప్లేస్ అంటించేసి చక్కగా దానికి ఇగోండి బ్యాక్ సైడ్ అయితే అంటించుకుంటున్నాను. దానికి చక్కగా పెద్దదైనా అంటించుకొని మనకి ఎంత సరిపడా అంత అంటించుకోండి. అండ్ ఎక్కడైతే మనకి ఆ స్పాట్ ఉందో అక్కడ హోల్ దగ్గర పెట్టుకుంటే కరెక్ట్గా, అండ్ ఇకపై శబ్దం అనేది రాదండి మనకి అసలు. చక్కగా నీట్గా చూసారా ఎంత చక్కగా ఉందో మన డోర్ అనేది. మరి అక్కడ కన్నం గట్ట హోల్స్ అవి పడవు, మనకి గోడ కూడా కంగాలవదు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇగోండి, నూనె జిడ్డులు లేకపోతే ఇలా పసుపు మరకలు పోవాలంటే స్పాంజ్ తోటే చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. మనం గుడ్డ గట్ట తడిపితే కంగాలిగా ఉంటుందండి, మళ్ళీ దానికి వాష్ చేసుకోవాలి సర్ఫ్తో కానీ దేనితోనైనా. ఇలా స్పాంజ్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ వచ్చేసి అండ్ గిన్నెలండి, గిన్నెలు కూడా చక్కగా మన రోజువారే గిన్నెలు వాడే గిన్నెలు స్పాంజ్ తోటి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి స్క్రబ్బర్సే అక్కర్లేదండి, దీంతో కూడా చక్కగా గిన్నెలు తోమేసుకోవచ్చు నీట్గా. అండ్ చక్కగా ఎంత క్లీన్గా వచ్చేసింది చూసారా. మనకి ఎన్నో యూజెస్ ఉన్నాయండి దీంట్లో చూసుకుంటే ఈ స్పాంజ్ తోటి. అండ్ ఈజీగా దీన్ని వాష్ కూడా చేసేసి పక్కన పెట్టేస్తే వేరంగా డ్రై అయిపోతుందండి. చక్కగా చాలా యూజెస్ ఉంటాయండి. చూసారా ఇలాగా మన కిటికీల దగ్గర లోపల డస్ట్ పట్టేసి ఉంటుందండి, చిన్న చిన్న ధూళి అనేది. ఇగోండి ఇలాంటి వాటితోటి రాదు మనం ధూళి దులుపుకుంటే. సో అప్పుడు మనం ఈ స్క్రబ్బర్ అనేది ఈ స్పాంజ్ అనేది యూజ్ చేస్తే ఇలాంటి కట్ చేసి ఆ హోల్స్ మధ్యలో దూరేటట్టు కట్ చేశానండి. అలా కట్ చేసి ఆ హోల్స్ మధ్యలో దూరేటట్టు కట్ చేస్తే చూసారా ఎంత నీట్గా లోపల ఉన్న ధూళంతా ఎంత నీట్గా వచ్చేస్తుందో. చాలా యూజ్ అవుతుందండి. ఈ టిప్స్ అన్నీ మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి ఇంట్లో. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంతగా అప్రిషియేట్ చేస్తారో చూడండి, అంత బాగుంటుంది. ఇది స్పాంజ్తో యూజెస్ అండి. చూడండి ఎంత నీట్గా లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ ఎంత చక్కగా వచ్చేసాయో నీట్గా. ఎందుకంటే అది ఎలా వెళ్ళమంటే లోపలికి అంత చక్కగా చిన్న చిన్న మూలల్లోని కూడా డస్ట్ పార్టికల్స్ అన్నీ వచ్చాయి. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.